అండి అప్పటి కాలం ఇల్లుల మోడల్ కానీ, ఆ ఇంట్లో ఉండే ప్రశాంతత కానీ, ఇప్పుడు పెద్ద అంతస్తులో ఉన్నా దొరకదు కదా! అంత బాగుండేవి అప్పటి కాలం ఇల్లులు. అప్పట్లోనే మనకి రూమ్‌లన్నీ సెపరేట్‌గా ఉండేదనమాట. కొట్టు గదని, వరసాల, హాలు, పడమటి గది అలా సెపరేట్‌గా ఉండేయనమాట. సో, ఇంకా ఆ ఇంట్లల్లో ఏంటంటే, ఆ కట్టుబడి కూడా చాలా బాగుండేది. చల్లగా ఉంటాయి ఇల్లులు. ఏసీలు కూడా అవసరం లేదు. ఇంకా అమ్మమ్మ ఏంటంటే, ఇండియా వచ్చిన తర్వాత ఒకసారి భోజనానికి రమ్మంటే వెళ్ళామనమాట. అమ్మమ్మ వంటలు మాత్రం సూపర్ అంటే సూపర్ చేస్తది. టేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్‌గా వంటలు చేస్తది. సో, ఇంకా ఏదైనా కూడా అప్పటికప్పటికి నూరేయడమే. గారెల పిండి కూడా అప్పటికప్పుడు రుబ్బేస్తదనమాట. ఎలాంటి మిక్సీలు, తర్వాత గ్రైండర్‌లయితే వాడదు. పిన్ని వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చాం. ఎన్ని ఇయర్స్ ఉంటాయి పిన్ని అమ్మమ్మకి? 70. 70 ఇయర్స్ అయినా కూడా కూతురు ఇంకా చేయించుకొని తింటది. మంచిగా వేడి గారెలు, బగారా రైసు, కొర్రమేను చేప, చికెన్ ఫ్రై. వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా కూతుర్ల దగ్గర అయితే చిన్నపిల్లల్లా పనిచేస్తూనే ఉంటారు కదా! ఇంకా అమ్మమ్మ అయితే ఒక్కతే ఉంటూ తన పనులు తను చేసుకుంటూ ఇల్లు కూడా ఎంత నీట్‌గా ఉంచుకునేదనమాట. ఇంకా అలా నేను, తమ్ముడు, పిన్ని వెళ్ళేసి అయితే చక్కగా తినేసి వచ్చాము. ఇంతకీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.